ఉస్మానియా యూనివర్సిటీలో తక్ష పేరుతో ఫౌండేషన్ డేను 3 రోజులు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. మొదటి రోజు ఓయూ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల, పైలాన్ వరకు ఓయూ ప్రొఫెసర్ సిబ్బంది వివిధ కళాశాల విద్యార్థులతో 2K వాక్ను నిర్వహించారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డైనమిక్ యాక్టివిటీ కోసం 2022లో తక్ష ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తక్ష అంటే కొత్త ఆవిష్కరణలకు వేదిక. ఉస్మానియా యూనివర్సిటీ కల్చరల్ చరిత్రను ముందు తరాలకు తెలియజెప్పాలనే తక్ష ఉద్దేశమని అన్నారు. ఈ ఫౌండేషన్ డే నిర్వహించడం ఇది 3వ సంవత్సరమని అన్నారు. ఇక 2వ రోజున ఓపెన్ డేగా డిక్లేర్ చేయడం జరిగిందని రవీందర్ తెలిపారు. ఉస్మానియా తక్ష పేరుతోటి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో డైనమిక్ యాక్టివిటీస్ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించి ఉస్మానియా తక్షను మేము 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా తక్ష అంటే కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్వెంట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి విధంగా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కల్చర్ను, ఉస్మానియా యొక్క చరిత్రను ముందు తరాలకు తెలియజెప్పడానికి ఉద్దేశించి ఈ ఉస్మానియా తక్ష ప్రోగ్రామ్ను 3 రోజుల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరం మనం బర్త్డే చేసుకుంటాం, కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేను గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఇది 3rd ఫౌండేషన్ డేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 days యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా తక్ష బ్యానర్ కింద మొదటి రోజు కర్టెన్ రేజర్ కింద 2K వాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది అందరు విద్యార్థులు మా యొక్క 650 కాలేజెస్ ఉన్నటువంటి